హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు టాపిక్ వచ్చి చార్ అక్షర వాలే శబ్ద్, 4 అక్షరాల శబ్దం. ఆ ద రా కా అదరక్, ఆ రా హ రా అరహర్, థ రా మా సా తరమస్. ఇక్కడ ఒత్తుతా కదండి, అందుకని మనం థ రా మా సా తరమస్. ప్రొనౌన్సియేషన్ కొంచెం ఒత్తి పలకాలి. మా తా లా బా మతలబ్, సా రా కా సా సర్కస్, షా రా బా తా షరబత్, ఝా ఇది ఒత్తు జా కదా, అందుకని మనం ఝా అని చదవాలి. ఝా టా పా టా ఝట్పట్, నా టా ఖా టా నట్ఖట్ ఇది ఒత్తుగా కదా, అందుకని ఒత్తి పలకాలి. నా టా ఖా టా నట్ఖట్, చా లా గా మా శలగం, పా నా ఘా టా పన్ఘట్ పన్ఘట్, జా గా మా గా జగ్మగ్, బా చా పా నా బచ్పన్. చూసారు కదండి, చాలా ఈజీగా ఉన్నాయి. మనం ఈ మెథడ్ ఈ ప్యాటర్న్లో కనుక పిల్లలకి మనం ఈ ఈ నేర్పిస్తే కనుక వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు, చదవగలుగుతారు, రాయగలుగుతారండి. ఇలా మాత్రం ప్రాక్టీస్ చేయించండి పిల్లల చేత ఒక 10 days 15 days అలా. తర్వాత నార్మల్గా మీకు డిక్టేషన్ చెప్పండి, వాళ్ళు రాస్తారో లేదో తెలుస్తుంది మీకు. ఈ విధంగా చేస్తే మాత్రం పిల్లలు డెఫినెట్గా బాగా వాళ్ళు రాయగలుగుతారు, చదవగలుగుతారు. ఓకేనండి, ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటివే మరికొన్ని వీడియోలు మాత్ర, తలగట్టు, కొమ్ము దీర్ఘం, గుడి ఉంటాయి కదండి, గుడింతాల మీద ఎలా రాయాలో కూడా నేను చూపిస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ.